త్వరగా అందుకో సామాను. త్వరగా అందుకంట ఇందులో పెద్ద గొప్ప ఏముంది పేరు పెట్టడంలోని? ఇదిగో చూసావు గోకరకాయ? కాదు కాదు, పేరు పెట్టావు కదా దాని పెద్ద గొప్ప ఏముంది? ఇది గోకరకాయ ఉంది, కేమ ఉంది, అవి రైస్ ఇదిగో బగారా చేస్తావు, అవన్నీ కలిపి పెట్టేసావు. దానికి మళ్ళీ సాంప్రదాయం శుద్ధ పూస అవన్నీ చెప్పి ఏదో మాట్లాడుతున్నావు. సాంప్రదాయం శుద్ధ పూజ కాదు, ఒక్కొక్క వంటకి ముచ్చటైన పేరు ఉంటది. అంతేగాని నీకులాగా అటుపీకి ఇటుపీకి ఆ పేరు ఏంటి అసహ్యంగా, అది వినడానికే అసహ్యంగా ఉంది. వెరైటీగా ఉండాలి బాబాయ్, వెరైటీగా ఉండాలని. ఒరే ఎందుకు పరిగారు పేరు పెడతావా? మొన్న ఒక రెస్టారెంట్ పేరు చూసా, ఏమనుకున్నది చేయి కడుక్కో అంట. ఏ కొడుక ఆ పెద్ద మూగుడు తీసుకో. మూగుడు కాదు ఇది, దాకా అది తీసుకో, పొయ్యి మీద పెట్టు, పొయ్యి వెలిగించు, 10 గంటలు నూనె. ఎందుకు అంత నూనె? అంత నూనె అదే దానికి అంత ఉండదు కాబట్టి నూనె ఇస్తాను కానీ సరిపోద్దండి. కేమా పైగా కేమా ఒకటి. ఇక అబ్బాయి ఇదిగో చూసావు కేమా, చూడడానికి ఎంత బాగుంది, నీట్గా ఉంది. సాల్ట్ అయినా 1 స్పూన్ ఇందులో చాలు. పసుపు వేస్తున్నాను, ధనియాల పొడి వేస్తాను, జీలకర్ర పొడి వేస్తాను, కారం వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, నిమ్మరసం వేస్తాను, గోకరకాయ అవి కూడా వేసేలా వేసేస్తాను అంతే. ఎందుకు అలాగే వేసావు? ఎందుకు అలాగంటే అలాగే ఇయ్యాలి. నీకు వెరైటీ వెరైటీ నచ్చదంటావు కానీ చేసేదే వెరైటీ. అదే వెరైటీకి వెరైటీ పేరు పెట్టకూడదు. అందరూ ఆ పేరు విని అరే ఆ వంట తినాలనిపించేలా పెట్టాలి. అవును తినాలనిపిస్తుంది. బాగా కలుపు, బాగా కలుపు. ఇంకో కలుపుతున్నా. ఉల్లిపాయలు కూడా వేస్తాను, ఇదిగో కరివేపాకు వేస్తాను, అక్కడ నూనె తీసుకొని 4 చెంచాలు వేయరా ఇందులో. నేను నీకు డౌట్ రావచ్చు, ఏంటి అక్కడేం 10 గంటలు వేసావు, ఇక్కడ ఇది వేసామేంటి? ఏమా ప్లస్ బగారా వండుతున్నాం కదా, అందుకు రెండింటిని కావాలి. కలిపితే మనం నిమ్మరసం అది వేసాం కదా, అందుచేత ఏంటంటే కాసేపు అలా పెట్టామనుకో బాగా నానుతుంది. తర్వాత ఏం చేయాలో చెప్తాను. వేడికింది. ఇదిగో బిర్యానీ ఆకు, రాజీరా, అనస్ పువ్వు, తీసి ఇక్కడ తీసేస్తాను. పత్రం పెట్టాం కదా, ఉల్లిపాయలు వేస్తాను, కొన్ని ఉప్పు అబ్బాయి 2 గంటలు, ఆల్రెడీ అక్కడ ఒకటి వేసాను. బఠానీ వేస్తాను, కరివేపాకు కూడా వేస్తాను, పచ్చిమిరపకాయలు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఏం చేస్తామంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, దీని జాపత్రి, ఇది ఏం చేస్తామంట అబ్బాయి, అబ్బాయి బాబాయ్ దీంట్లో ఏం చేస్తామంటే జగ్గు నీళ్ళు వేసి మనం ఏంటంటే సోనా మసూరి అయితే 2 కప్పులు వేసాం, 4 కప్పులు నీళ్ళు వేయాలి కదా, కానీ ఆ మగ్గు నీళ్ళు సరిపోతాయి. ఓహో ఎసరు వచ్చిన తర్వాత వేద్దాం.
లోపల ఈ పొయ్యి మీద మూకుడు పెట్టు. దీని మీద మూకుడు అంటే ఇదా? తీసి పెట్టే కదా బయట. తీసి పెట్టాం, మళ్ళీ అక్కడే పెట్టాం. ఓకే అబ్బాయి. ఇందులో మనం నూనె కూడా వేసాం కదా. ఓహో, ఇక నూనె కూడా ఎక్కలొద్దు, డైరెక్ట్గా వేసేయచ్చు. అంతే. ఇందాక అడిగావు కదా, అదేంటి కొంచెం వేసా మిగతాది ఏం చేస్తామని. ఈ మిగతాది ఇందులో వేసేస్తాం. మనం చేసేది గోకరకాయ కీమా బగారాన్నం కదా. ఇప్పుడు ఇందులో వేసాం కదా, ఇది మొత్తం ఉడికిపోక్కర్లేదు. ఇక్కడ అక్కడ బగారాన్నం వేస్తాం కదా, అది సగం ఉడికిన తర్వాత ఇది అందులో వేసేస్తాం. ఎలాగ వేస్తామంటే దీనికి ఒక లెక్క ఉంది. చిన్నదిగా పొంగి వచ్చింది అక్కడ. ఇది వేసి దీని వేసి వేసేనా? వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అది ఉడకాలి. సగం ఉడికిన తర్వాత నేనేం చేస్తాను చూడమ్మా, అక్కడ ఒక అరిటాకు అన్ని పెట్టి చూస్తావా? నాకు అల్టకి చూస్తా ఇంకోటి చూసాను బాబు మొన్న. వెరైటీ పేరు ఏం పేరు అనుకున్నా? వడ్డిస్తారా అంట. ఒక్కో ముద్ద కింద క్యాప్షన్ కూడా పెట్టాడు ఆయన. ఒకసారి తెచ్చిస్తారా? కానీ నాకు చాలా బాగా నచ్చింది బాబాయ్. ఒక ఇస్ట్రాక్ ఉంటది, ఇస్ట్రాక్ మీద వడ్డిస్తారు ఉంటది, ఇస్ట్రాక్ కొన ఉంటుంది చూసావా, అక్కడ ఒక్కో ముద్ద అని పెట్టాడు. జనాలు కనపడుతూ ఉంటారా? మరే నువ్వు ఎందుకంటే 2G మనం 5G. బాగా కలపాలి. నేను గోంగూర కీమా తిన్నా, కానీ గోకరకాయ కీమా ఫస్ట్ టైం. గోంగూర కీమా అందరూ తింటారు, ఈ గోకరకాయ కీమా బగారన్నం చిన్నవాడికి ఒక రేంజ్ ఉంటుంది. అది డైలాగ్. ఒకరే అందరూ తినలేదు. అది పెట్టావు కదా, ఇప్పుడు మూత వేసి ఆ పత్రం అది వేసి పెట్టి ఒక 20 నిమిషాలు ఉడకనిచ్చావు అనుకో. ఓహో, గోకరకాయ కీమా బగారన్నం రెడీ అయిపోద్ది. ఈ పత్రం తీసే, ఈ మూత తీసే, ఇది ఇలా పెట్టి ఎక్కడ పెడతారు పెద్ద? ఇదిగో బాబాయ్ ఆ ప్లేట్ వేయాలి. చాకు తీసేయి. ఇది చాకండి, ఆకు ఉపయోగించాం, దాని పని అయిపోయింది, తీసి పారేయటం, పక్కన పెట్టేయటమే. ఎందుకంటే సరే అట్లాగే ఎందుకు ఉపయోగిస్తామంటే శాస్త్రోక్తంగా మంచిది కూడా ఆరోగ్యం. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని లూజ్ చేస్తాం, ఇక్కడ పెట్టి అలా పరిస్థితి పొడి పొడిగా అవుద్ది. అది తీసుకో, దాఖలాంటిది ఉంది కదా, అబ్బాయి వేసాం కదా, కొత్తిమీరది పుదీనా. ఇప్పుడు ఏం చేస్తామంటే అబ్బాయి, ఇది ఉంది కదా గోకరకాయ కీమా, ఇది చల్లాలి కదా, కొత్తిమీర పుదీనా చల్లాలి. పెట్టి
ముందుగా కీమాలో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, గోకరకాయ ముక్కలు వేసి బాగా కలిపి అందులోనే ఉల్లిపాయలు, కరివేపాకు, సరిపడే నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాకలో 10 గరిటెలు నూనె వేసి అందులో బిర్యానీ ఆకు, షాజీరా, అనాస పువ్వు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అందులోనే బఠానీ, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రోల్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి వేసి దంచుకొని బరకగా పొడి చేసుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో మనం చేసుకున్న పొడి, సరిపడే నీళ్లు వేసి మరిగించుకోవాలి. మూకుల్లో కలిపి పెట్టుకున్న కీమా మిశ్రమం వేసి అందులోనే మనం చేసుకున్న పొడి కూడా వేసి బాగా వేయించుకోవాలి. తరువాత మరుగుతున్న నీళ్లలో నానబెట్టుకున్న బియ్యం వేసి ఒక 60% ఉడికించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న కీమాని అరటి ఆకుల్లో పరుచుకుని 60% ఉడకబెట్టిన అన్నంలో పొట్టంలా కట్టి లోపల పెట్టాలి. ఒక 20 నిమిషాలు ఉడికించుకుని ఒక గిన్నెలో బగారాన్ని వేసి పైనుండి గోకరకాయ కీమా పరుచుకుని పైన కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే గోకరకాయ కీమా బగారన్నం రెడీ.